సంధ్య థియేటర్ తొక్కిసలాటలో చీకట్పల్లి పోలీసులు ఛార్జ్‌షీట్‌ను ఫైల్ చేశారు. అయితే దీంట్లో ముఖ్య కారణంగా ఏ1గా ముఖ్యంగా ఏదైతే సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ చేర్చడం జరిగింది. ఏ11గా అల్లు అర్జున్‌ని చేర్చడం జరిగింది. అయితే దీనికి సంబంధించి 23 మంది పైన కూడా ఛార్జ్‌షీట్ నమోదు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏ11గా అల్లు అర్జున్ ఉన్నారు. తన పర్సనల్ సెక్రటరీ అయినటువంటి వ్యక్తి పేరును కూడా చేర్చడం జరిగింది. దీంతో పాటు వాళ్ళ బాడీ గార్డ్స్ పైన కూడా 8 మంది పైన కూడా ఛార్జ్‌షీట్‌ని ఫైల్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే గతంలో 2024 డిసెంబర్ 4న ప్రీమియర్ షోని రిలీజ్ చేయడం జరిగింది. పుష్ప 2కి సంబంధించి. అయితే ఆ తొక్కిసలాటలో కూడా అప్పుడు గతంలో సంధ్య థియేటర్‌లో ప్రీమియర్ షోని రిలీజ్ చేసినప్పుడు కూడా చాలా మంది జనాలు వచ్చారు. దాంట్లో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోవడం జరిగింది. తన కొడుకైనటువంటి శ్రీతేజ్ కూడా ఆ ఘటన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా శ్రీతేజ్ గాయాలతో బయటపడి చాలా రోజులు కోమాలో ఉన్న తర్వాత కూడా తను ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా ఈ మధ్యనే తను కొంచెం ఆరోగ్యం నిలకడగా ఉందని అయితే వైద్యులు తెలపడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే చిక్కట్పల్లి పోలీసులు డిసెంబర్లో గత సంవత్సరం 2024 డిసెంబర్ 4లో జరిగినటువంటి ఈ సంఘటన తర్వాత కూడా విచారణ జరిపి కూడా 23 మంది పైన కూడా ఛార్జ్‌షీట్‌ను ఫైల్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే విచారణలో ముఖ్యంగా సంధ్య థియేటర్కే దీనికి ఇంత పెద్ద ఘటన జరగడానికి కూడా కారణం అంటూ కూడా ఆ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఆ మేనేజ్మెంట్ పైన కూడా ఏ1 అంటూ కూడా వాళ్ళ పేరును దీంట్లో ఛార్జ్‌షీట్‌లో ఫైల్ చేయడం జరిగింది. అది ఇప్పటి వరకు కూడా జరిగిన సంఘటనలు ఏదైతే ఉందో దాంట్లో కూడా రేవతి ఆ ఘటనలో చనిపోవడం జరిగింది. దాని తర్వాత కూడా పుష్ప 2 అనేది గత సంవత్సరంలో డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత కూడా చాలామంది శ్రీతేజ్ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇప్పుడే అతని ఆరోగ్యం కూడా నిలకడగా మారింది. దాని తర్వాత కూడా దాదాపుగా 2024 డిసెంబర్లో జరిగినటువంటి ఈ సంఘటన సంవత్సరం తర్వాత కూడా ఇప్పుడు ఛార్జ్‌షీట్ ఫైల్ చేయడము, దానిపైన కూడా అల్లు అర్జున్ నేమ్‌ని దీంట్లో ఏ11గా చేర్చడం కూడా చాలా ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా అల్లు అర్జున్‌ని ఆ తరుణంలో కూడా తన పైన కేసు నమోదు చేసి తను జైలుకు పంపించిన తరుణంలో కూడా తనకు బెయిల్ వచ్చిన తర్వాత తను బయటకు వచ్చిన తర్వాత కూడా శ్రీతేజ్ బాధ్యతనంతా కూడా అల్లు అర్జున్ తీసుకోవడం, తనకు ఏదైతే వైద్య ఖర్చులు ఉంటాయో వాటిని కూడా అల్లు అర్జున్ అటు భరిస్తూ వస్తున్నారు. తనకు ఏదైతే ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటన అప్పటి నుంచి కూడా తన ఖర్చులన్నీ కూడా అల్లు అర్జున్‌కి సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళే చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఏదైతే చిక్కట్పల్లి పోలీసులు ఇప్పుడు ఏదైతే ఛార్జ్‌షీట్ ఫైల్ చేశారో దాంట్లో కూడా ముఖ్యంగా సంధ్య థియేటరే దీనికి గల కారణం అంటూ కూడా వాళ్ళు ఇంత విచారణ తర్వాత కూడా వాళ్ళు తేల్చడం జరిగింది. దాని తర్వాత ఏ11గా కూడా అల్లు అర్జున్ పేరును చేర్చడం కూడా దీనికి ఈ కేసు మళ్ళీ తెరపైకి వచ్చిందంటూ కూడా ఈ కేసుకు సంబంధించిన వాటిని కూడా ఇప్పటికు విచారణ తర్వాత కూడా ఈ ఛార్జ్‌షీట్‌ని ఫైల్ చేయడం కూడా ఎంతో ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవచ్చు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.